నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడు పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేస్తున్నారు. అదే రిలీజ్ అని ఒక ట్రెండ్ అయింది. అయితే ఈ రిలీజ్ ట్రెండ్ సినిమా ఇండస్ట్రీకి ఒక ప్లస్ అయిందా? మైనస్ అయిందా? అంటే చూస్తున్నారు కదా అని చెప్పి జనం అప్పట్లో క్లాసిక్స్‌ని, హిట్ సినిమాలనే కాకుండా ఫ్లాప్ సినిమాలు ఏది పడితే అది చేసేస్తున్నారు. రిలీజ్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది ఇండస్ట్రీకి ఒక ప్లస్సా? మైనస్సా? అంటే ఏ సినిమా పడితే ఆ సినిమా రిలీజ్ చేయటం అనేదైతే జరగటం లేదండి. కొన్ని సాధ్యమైనంత వరకు హ్మ్. చూసీగానే పెడుతున్నారు. హ్మ్. అంటే ఈ మధ్య కాలంలో 'ఖలేజా' అనే సినిమా రిలీజ్ చేశారు. అది అప్పుడు ఫెయిల్యూర్ వెంచర్ అది. హ్మ్. కానీ మొన్న రిలీజ్ చేసినప్పుడు దానికి మంచి రెవెన్యూసే వచ్చినాయి. హ్మ్. అంటే ఆడియన్స్‌లో ఆ రోజుల్లో ఒక మూడ్ ఉంది. ఆ మూడ్‌ని అది సాటిస్ఫై చేయలా. హ్మ్. అయితే తర్వాత రోజుల్లో అది డిజిటల్‌గా పెద్ద విజయం సాధించిన సినిమా. హ్మ్. యూట్యూబ్‌లోను, ఇతరత్రా టీవీ ఛానల్స్‌లోను అది విపరీతంగా వ్యూవర్‌షిప్‌ని గ్రాబ్ చేసింది. అవును. ఈ గ్రాబ్ చేయటం అనే ఒక అడ్వాంటేజ్‌ని గమనించి దాన్ని ప్రత్యేకంగా ఒక స్పెషల్‌గా దాని గురించి ప్రమోట్ చేసి హ్మ్. మరీ రిలీజ్ పెట్టారు. హ్మ్. పెడితే వర్కౌట్ అయింది. హ్మ్. చాలా ప్రాంతాల్లో షోస్ గట్టిగానే ఫుల్స్ అయినాయి. హ్మ్. జనం ఎంజాయ్ చేశారు హ్మ్. థియేటర్‌కొచ్చి. హ్మ్. కేకలు పెట్టారు, అరుపులు అరిచారు. నిజానికి ఈ మధ్య కాలంలో హ్మ్. థియేటర్స్‌లో అరుపులు, కేకలు తగ్గిపోయినటువంటి ఒక వాతావరణం, ఒక నిశ్శబ్ద వాతావరణం నడుస్తోంది. హ్మ్. ఈ నిశ్శబ్ద వాతావరణాన్ని బ్రేక్ చేస్తున్నాయి ఈ రిలీజులు అనేటువంటి ఒక ఫీలింగ్ కలగజేసింది అది హ్మ్. 'కలేజా'. హ్మ్. ఈ వరుసలోనే నిజానికి హ్మ్. చాలా సినిమాలు రిలీజులు పెడుతున్నారు. హ్మ్. అంటే అకేషనల్‌గా పెడుతున్నారు. హ్మ్. ఆ హీరో బర్త్‌డేనో, లేకపోతే మరొకటో వచ్చినప్పుడు ఒక హ్మ్. సెలబ్రేషన్ మూడ్‌లో ఉంటారు హ్మ్. ఫాన్స్. అవును. వాళ్ళు ఏ సినిమా అయితే చూస్తారో ఆ సినిమాని రిలీజ్ చేయటం. హ్మ్. దానికి కొంచెం ప్రమోషన్ ఇవ్వటం. హ్మ్. ఇప్పుడు 'అతడు' సినిమా రిలీజ్ పెట్టారు. హ్మ్. దానికో ప్రెస్ మీటు, చిన్న ప్రచార కార్యక్రమం, అవును. రిలీజ్ ఈవెంట్ లాంటిది ఒకటి జరిపారు అవును. మురళీమోహన్ గారు. అవును. ఇలాంటి ఈవెంట్లు జరిపి సినిమాలు రిలీజ్ చేయటం అనేది జరుగుతోంది. హ్మ్. ఎందుకు జరుగుతోంది? థియేటర్‌లో ఎలా అకామిడేట్ చేస్తున్నారు? హ్మ్. అంటే పెద్ద హీరోలు సినిమాలు రావడం లేదు. హ్మ్. పెద్ద హీరోలు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుల వేటలో హ్మ్. కొంతమంది, హ్మ్. పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఇరుక్కుని ఇంకొంతమంది బిజీ అయిపోయారు. హ్మ్. బిజీ అయిపోయారు. వాళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా డిలే అయిపోతున్నాయి. హ్మ్. అంటే ఎవరు కూడా సంవత్సరానికి ఒక రిలీజ్ కూడా ఇవ్వలేని పరిస్థితికెళ్ళిపోయారు. అవును. ఒకప్పుడు సినిమా హాల్‌లు ఎలా కళకళలాడేవి, ఇప్పుడెందుకు కళకళలాడట్లేదు అంటే, హ్మ్. ఒకప్పుడు ప్రతి హీరో సంవత్సరానికి కనీసం 10 సినిమాలు, 12 సినిమాలు తక్కువ కాకుండా చేసేవాడు 'ఎన్ రామారావు' గారు. హ్మ్. ఆయన అంటే నెలకొక రిలీజ్ కనీసం ఉండేది. హ్మ్. నెలకొక రిలీజు. ఇప్పుడు సంవత్సరానికి ఒక రిలీజ్ ఉన్నా చాలు పెద్ద హీరోలు అని అడుగుతున్నారు అవును. డిస్ట్రిబ్యూటర్లు. అవును. సంవత్సరానికి ఒకటి. ఒకటి. అవును. నెలకొకటి అప్పటి పెద్ద హీరో అవును. సినిమానే ఉండేది. అవును. అది ఒక వారం హడావిడి చేసిందనుకుంటే. ఆ! దానికి ప్యారలల్‌గా ఆ! నెల 15 రోజులు, 2 నెలల గ్యాప్‌లో నాగేశ్వరరావు సినిమా ఒకటొచ్చేది. ఆ! నెలకి కనీసం 2 రిలీజులు కృష్ణ ఉండేది. హ్మ్. 2 రిలీజులు. హ్మ్. శోభన్ బాబు, మురళీమోహన్ వీళ్ళ రిలీజులుండేవి. హ్మ్. అంటే ప్రతి వారం కనీసం 2 కొంత ఇమేజ్ ఉన్నటువంటి హీరోల సినిమాలు హ్మ్. 2 రిలీజులుండేవి. హ్మ్. మరి థియేటర్‌లకి జనం వస్తూ పోతూ ఉండేవాళ్ళు. హ్మ్. సినిమా ఆడుతుందా లేదా? అది వారం ఆడిందా? 10 రోజులు ఆడిందా? 50 రోజులు ఆడిందా? హ్మ్. ఇవి పక్కన పెట్టేస్తే జనాలు సినిమాకి వెళ్ళటానికి ఒక అక్కడ ఉండేది. కంటెంట్ ఉండేది. ఇప్పుడు కంటెంట్ ఏది? అవును. ఏ హీరో దగ్గర నుంచి కంటెంట్ రావడం లేదు గదా! హ్మ్. చిన్న సినిమాలేమో ఇంప్రెసివ్‌గా లేవు. ఆ రోజుల్లో చిన్న సినిమాలు కూడా ఇంప్రెసివ్‌గా ఉండేవి. హ్మ్. ఇప్పుడు 'బాలచంద్ర' గారి 'అంతులేని కథ' అది చిన్న సినిమానే. హ్మ్. 'రాఘవేంద్రరావు', 'క్రాంతికుమారులు' తీసినటువంటి 'జ్యోతి', హ్మ్. 'కల్పన', 'ఆమె కథ' హ్మ్. ఇవన్నీ చిన్న సినిమాలు. అవన్నీ ఇంప్రెసివ్ కంటెంట్‌తో ఉండేవి. అవును. అంటే ఆ రోజుల్లో చిన్న సినిమాలకు ఒక స్పెషల్ ఆడియన్స్ ఉండేవాళ్ళు. హ్మ్. మిడిల్ క్లాసు మహిళలు వీళ్ళందరూ ఈ సినిమాలకి స్పెషల్ ఆడియన్స్. వీటి హ్మ్. కోసం చూసేవాళ్ళు వాళ్ళు. హ్మ్. వీళ్ళ కోసమే టైటిల్స్ పెట్టేవాళ్ళు. 'సుజాత' అని దాసనారాయణరావు గారు ఒక టైటిల్ పెట్టి సినిమా రిలీజ్ చేస్తే, హ్మ్. ఆ సినిమాకి జనాలు మహిళా ప్రేక్షకులు ఎళ్ళిపోయి, హ్మ్. చాలా కేంద్రాలలో కొన్ని షోస్ మహిళలకు మాత్రమే అని కేటాయించారు. ఓకే. పురుషులకి ఎంట్రీ లేదు థియేటర్‌లో. హ్మ్. మహిళలకే టికెట్లు అమ్ముతాం అని హ్మ్. చెప్పి, మహిళలకు మాత్రమే షోస్ అని చెప్పి హ్మ్.
పేపర్లో ప్రకటన ఇచ్చి మరీ షోస్ వేశారు వాళ్ళు. ఉమ్, ఆ రేంజ్ జనం ఉండేవాళ్ళు వాటికి. అంటే చిన్న సినిమా అంటే కంటెంట్తో ఉంటుంది, పెద్ద సినిమా కంటెంట్ ఉండదు కానీ హడావిడి ఉంటుంది. ఉమ్, స్టార్ హీరో ఉంటాడు, కొంచెం సేపు ఒక కామెడీ, ఒక గ్లామర్ వరల్డ్లో విహరించి వచ్చేద్దాం అనుకునేవాళ్ళు. ఉమ్, ఈ ఆడియన్స్ అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఆ ఆడియన్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. అవును. ఇలాంటివి ఒక దశ నడిచింది. ఆ రోజుల్లో సినిమా హాళ్లు కళకళలాడినాయి. సినిమా టికెట్ల కోసం ఉమ్, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో రికమెండేషన్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. ఓకే. అది ఒక స్వర్ణయుగం. ఉమ్, అయితే ఈ స్వర్ణయుగానికి గండిపడింది ఓటీటీలు వచ్చిన తర్వాత అని మాట్లాడుతున్నారు కానీ నిజానికి సినిమాకి ప్లాట్ఫామ్ థియేటరు అన్నంత వరకు నడిచింది అది. ఉమ్, ఎప్పుడైతే వేరే ప్లాట్ఫామ్ ఎంటర్ అయిందో, ఉమ్, ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా చోట్ల సినిమా హాళ్లు కళ్యాణ మండపాలుగా మారాయి. ఉమ్, ఇప్పుడు కాదు, ఉమ్, సింగిల్ స్క్రీన్లు మూతపడటం అనే కార్యక్రమం అప్పుడే మొదలైంది. ఉమ్, కొన్ని చోట్ల కళ్యాణ మండపాలుగా మార్చారు, కొన్ని చోట్ల ఒకే థియేటర్ని 2 థియేటర్లుగా 3 థియేటర్లుగా మార్చారు. ఉమ్, అది ఒక దశ. ఉమ్, 90 దశకంలో అదే జరిగింది. ఉమ్, మనకు 90 దశకంలోనే ప్రైవేట్ ఛానల్స్ ఎంట్రీ ఇచ్చినాయి తెలుగులో. అవును. ఇవి రోజు సినిమాలు వేయటం మొదలుపెట్టినాయి. ఉమ్, రోజు సినిమాలు, సినిమాల కోసమే ఛానల్స్, అవును. పాటలు స్పెషల్. పాటలు ఇవి పెట్టడంతో ఇంట్లో ఎంగేజ్ అయిపోయి బయటకు వెళ్ళడం తగ్గించారు. అవును. అంటే ఏ ఆడియన్స్ తగ్గారు? అప్పుడు కూడా చిన్న సినిమాలు చూసే ఆడియన్స్ తగ్గారు. ఓకే. దాంతో చిన్న సినిమాల మీద శ్రద్ధ తగ్గింది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే వ్యూవర్షిప్ లేదో, ఉమ్, టీవీ సీరియల్స్ ఇటువైపు డైవర్షన్ మొదలైందో, ఉమ్, ఈ ఆడియన్స్ అందరూ ఉమ్, ఏది మహిళా ప్రేక్షకులకే షోసు, ఉమ్, వాళ్ళకే టికెట్లు అమ్మిన దశ నుంచి ఉమ్, ఆ టికెట్లు కొనుక్కుని ఆ థియేటర్లను పోషించిన మహిళలందరూ ఇళ్లల్లో పరిమితం అయిపోయారు ఇంటికి. బిజీ అయిపోయారు. అవును. ఎప్పుడైతే వీళ్ళు డొమెస్టిక్గా బిజీ అయిపోయారో, ఉమ్, వీళ్ళు బయటకు రావటం లేదు అనే విషయం అర్థమైపోయిన తర్వాత వీళ్ళ కోసం సినిమాలు తీయటం ఆగిపోయింది. అక్కడ అవును. ఆగిపోయి స్టార్ సినిమాల మీద నడిచింది. ఓకే. ఈ స్టార్ సినిమాల దశ ఒకటి ఉమ్, చూసాం మనం. ఉమ్, ఈ దశ నడుస్తున్న టైంలోనే ఉమ్, మనకి కరోనా వచ్చింది. ఉమ్, ఓటీటీలు ఇవి ఎంట్రీ ఇచ్చేసినాయి జీవితంలోకి. అవును. ఒక టైంలో పైరసీ సీడీలు కొంత ఇబ్బంది పెట్టినాయి ఇండస్ట్రీని. ఉమ్, అంటే ఒకసారి నేను ఆర్యా 2 రిలీజ్ అవుతోంది ఇక్కడ. ఉమ్, మెడ్రాస్ నుంచి వస్తున్న హైదరాబాద్. మెడ్రాస్లో ట్రైన్ ఎక్కగానే ఉమ్, సుళ్ళూరుపేట ఏరియాలో ఒక బస్తాలో ఆర్యా 2 ఇక్కడ రిలీజ్ అవుతోంది బా. ఆ రోజే. ఉమ్, ఒక బస్తాలో ఆర్యా 2 సీడీలు వేసుకుని ఉమ్, ప్రతి భర్త దగ్గరికి వచ్చి ఆర్యా 2 సీడీ ఆ, 70 రూపాయలు ఆ, అని చెప్పి అమ్మాడు. అది పరిస్థితి. ఉమ్, అంటే అప్పటికి జనాలందరికీ ల్యాప్టాప్లు చేతుల్లోకి వచ్చినాయి ఉమ్, కాబట్టి అది పెట్టేసుకుని చూసేసుకోండి హాయిగా జర్నీ. మీరు అక్కడికి వెళ్ళేసరికి మీరు అక్కడ సినిమా చూడక్కర్లేదు, ఇక్కడే చూపిస్తాం ఓకే. అని మెడ్రాస్ నుంచి వాడు అమ్మకం మొదలు పెట్టేశాడు. ఉమ్, అది ఇండస్ట్రీని కొంచెం ఏడిపించిన మాట వాస్తవం. ఉమ్, అది అంటే ప్లాట్ఫామ్ ఎప్పుడైతే చేంజ్ అయిపోతూ ఉమ్, మీ ఒళ్ళోకి వచ్చింది అప్పటికి, ఉమ్, అంటే మీ ల్యాప్టాప్లోకి కంటెంట్గా వచ్చేసింది, ఉమ్, అది మీ జేబులోకి వచ్చేసింది. ఇప్పుడు ఫోన్ ద్వారా ఫోన్లోకి వచ్చేసింది. అవును. మీరు సీడీలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మీకు ఆన్లైన్లో సినిమా దొరుకుతుంది. అవును. డౌన్లోడ్ చేసుకుని మీకు వీలున్నప్పుడు చూసుకుంటారు కొంచెం కొంచెం. అవును. ఈ కండిషన్ వచ్చేసిన తర్వాత థియేటర్ రెలవెన్స్ అనేది పోయింది. ఉమ్, ఈ థియేటర్ రెలవెన్స్ పోయిన తర్వాత హీరోలు ఈలోపు పాన్ ఇండియా మార్కెట్ సినిమా, అంటే సినిమా షేప్ అలా ఉండాలి అనేది ఒక చర్చ ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఉమ్, సినిమా షేప్ ఎలా ఉండాలి అంటే పాన్ ఇండియా అంటే ఇలా ఉండాలి అనే ఒక పాత ఫార్ములాలు పట్టుకుని వెళ్లాడుతున్నారు. ఉమ్, ఈ ఫార్ములాని బ్రేక్ చేసే కంటెంట్ అంతా ఓటీటీలో వచ్చేస్తుంది. ఉమ్, దాంతో ఇక్కడ థియేటర్ల దగ్గరకు వస్తున్న జనాల స్థాయి పెరిగిపోయి ఉమ్, వాళ్ళు థియేటర్కి వచ్చి చూసి ఆ, ఇది సినిమానే అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ, ఆమెకి నచ్చట్లేదా? నచ్చట్లేదు. వాళ్ళ స్థాయికి సినిమా దర్శకులు అందుకునే పరిస్థితుల్లో కనిపించడం లేదు, కనుచూపు మేరలో కూడా లేరనేది నిన్న ఉమ్, కింగ్డమ్ కింగ్డమ్ చూస్తే అర్థమైంది. ఓకే. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉమ్, థియేటర్లను ఎంగేజ్ చేయటం ఎలా అంటే పర్టికులర్గా తెలుగు
ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడం. ఇప్పుడు మల్టీప్లెక్స్ తప్ప సింగిల్ స్క్రీన్స్ లేవు. ఉమ్, చాలా చోట్ల సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి. ఉమ్, సింగిల్ స్క్రీన్ లో కూడా 2 సినిమాలు ఆడుతున్నారు. 2 షోస్ ఒక సినిమా, 2 షోస్ ఒక సినిమా. అవును, ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. ఉమ్, కాబట్టి ఈ షోస్ లెక్కలోకి వచ్చింది. స్క్రీన్ లెక్కలు ఉండేవి ఇంతకుముందు. ఉమ్, ఏ సినిమా ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ అవుతోంది అనేది వెళ్ళిపోయి ఉమ్, ఏ సినిమా ఏ రోజు ఎన్ని షోస్ పడుతోంది అనే లెక్కలోకి వచ్చేసాం. అవును, ఈ కండిషన్లోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమాకి కేటాయించిన ఏరియా ఉమ్, ఎంగేజ్ చేయటానికి, జనాల్ని థియేటర్లకు రప్పించడానికి హీరోలు లేరు అక్కడ. హీరోలు అందరూ ప్రాజెక్టుల వేటల్లోనూ ప్రాజెక్టుల్లోనూ మునిగి తేలుతున్నారు. ఉమ్, కాబట్టి ఈ లోపు ఏ కంటెంట్ వేసి జనాల్ని రప్పించాలి అక్కడికి ఉమ్. అది పాత అంటే ఈ పాత సినిమాలే. అవును, అంటే వాళ్ళ అభిమానులనే రప్పించాలి. అభిమానులు తప్ప థియేటర్కి సాధారణ ప్రజలు రావట్లా. అవును, అభిమానుల్ని రప్పించాలంటే ఏదో ఒక అకేషన్ క్రియేట్ చేయాలి. ఆ అకేషన్లో ఆ హీరో పాత సినిమాని కొంచెం ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి. ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని హడావిడి చేసి రిలీజ్ చేస్తే ఆ రోజు ఉమ్, తర్వాత రోజు వాళ్ళు వెళ్ళి ఉమ్, ఆ టికెట్లు కొనుక్కుని అక్కడ ఎంజాయ్ చేసి వచ్చేస్తారు. ఉమ్, అలా ఒక ఒక సెలబ్రేటివ్ ప్రోగ్రామ్ కోసం ఉమ్, థియేటరు సెలబ్రేటివ్ ప్రోగ్రాంలో భాగంగా సినిమా అయిపోయింది. ఉమ్, అయిపోయిన తర్వాత వాళ్ళకి రీ రిలీజులు అవసరం పడుతోంది. ఉమ్, పడి రీ రిలీజ్కి ఏదో ఒక అకేషన్ క్రియేట్ చేస్తున్నారు. అవును, హీరో పుట్టినరోజో, డైరెక్టర్ పుట్టినరోజో, ప్రొడ్యూసర్ పుట్టినరోజో, ఉమ్, లేదు ఆ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయిందో, 50 ఏళ్ళు అయిందో, 60 ఏళ్ళు. ఈ మధ్య ప్రేమ్ నగరు, దేవదాసు అవును, ఈ సినిమాలన్నీ ఆడారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా అవును, చాలా ఊళ్ళల్లో ప్రేమ్ నగరు, దేవదాసు సినిమాలు బాగానే చూశారు జనాలు. ఉమ్, మల్టీప్లెక్స్లకు వెళ్ళి 100 రూపాయల టికెట్లు కొనుక్కుని. ఉమ్, పైగా ఈ సినిమాలకి కన్సెషన్ ఇస్తున్నారు. అవును, దీని మీద ఒక బిజినెస్ నడుస్తోంది. వీటిని కన్వర్షన్ చేయటం కోసం కొన్ని యూనిట్లు పనిచేస్తున్నాయి. ఓకే, వీటికి సంబంధించిన సౌండ్ కరెక్షన్స్, ఇప్పుడు అతడు సినిమాకి కూడా సౌండ్ కరెక్షన్స్ ఇవన్నీ జరగాలి, ఉమ్, డిజిటల్లోకి తీసుకొచ్చి దాన్ని. అవును, సో దీనికోసం కొంతమంది బతుకుతున్నారు. ఈ పాత సినిమాలని ఉమ్, అంటే యాక్చువల్గా ఈ ట్రెండ్కి నాంది పలికింది తమిళనాడే. ఓకే, తమిళనాడులో వాళ్ళు మొదటిసారి ఏం చేశారంటే అందమైన అనుభవం సినిమా ఉంది కదా, కమల్ హాసన్, రజనీకాంత్. ఉమ్, ఆ సినిమాని డిజిటల్లో మార్చి దానికి సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ జోడించి జస్ట్ ప్రచారం చేసి ఒక వారం రోజులు పోస్టర్లు టీవీల్లో హడావిడి రజనీకాంత్ని, కమల్ హాసన్ని, ఉమ్, రజనీకాంత్ ఇంట్లో కమల్ హాసన్ని కూర్చోబెట్టి మాట్లాడించి ఓకే, ఆ వీడియో సర్క్యులేట్ చేసి సినిమా రిలీజ్ చేస్తే వారం రోజులు ఆడింది అది. ఆహా, ఆ సినిమా జయప్రద, కమల్ హాసన్, రజనీకాంత్ యాక్ట్ చేసిన అందమైన అనుభవం ఉమ్, తమిళ వెర్షన్ తిరుపతిలో కూడా వారం రోజులు ఆడింది. ఉమ్, అది చూసిన తర్వాత మనకి మూడ్ మొదలైంది. ఇదేదో బాగుంది, ఈ పద్ధతిలో థియేటర్లను ఎంగేజ్ చేయవచ్చు. ఆ, అంటే మల్టీప్లెక్స్ల్లో ఒక బెంగాలీ సినిమా పడుతుంది, ఆ, ఒక హిందీ సినిమా పడుతుంది, ఒక మలయాళం సినిమా, స్ట్రైట్ మలయాళం సినిమాయే పడుతుంది. ఒక షో అది, ఒక షో ఇది అకామిడేట్ చేసుకుంటూ ఉమ్, ఆ ఆ సెగ్మెంట్ ఆడియన్స్ వస్తారు. దానికి సెగ్మెంట్ ఆడియన్స్ కంపార్ట్మెంటల్గా చీలిపోయింది ప్రేక్షకులు కూడా. ఉమ్, మలయాళం సినిమా వేస్తే ఒక సినిమా షో మలయాళం వాళ్ళందరూ వాళ్ళ అటైర్తో వస్తున్నారు థియేటర్లకి. ఉమ్, అంటే వాళ్ళ సాంప్రదాయ వస్త్రాలు కట్టుకుని మరీ వస్తున్నారు అక్కడికి. అదొక సెలబ్రేషన్. ఓకే, మోహన్ లాల్ సినిమా ఒకటి వేస్తారు, ఉమ్, వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఉమ్, ఆ తర్వాత తెలుగులో పెద్ద హీరో సినిమా షో ఒకటి పడుతుంది, వీళ్ళ పద్ధతిలో వీళ్ళు వచ్చి గోల్ చేసి వెళ్ళిపోతారు. ఉమ్, ఆ తర్వాత శివాజీ గణేషన్ గారు ఒక పాత సినిమా పడుతుంది ఇక్కడే ఉమ్, హైదరాబాద్ థియేటర్ల పరిస్థితి చెప్తున్నాను. ఓకే, నెక్సస్ మాలు ఇలాంటి వాటిలో ఆ, ఈ మల్టీ లాంగ్వేజ్ సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఉమ్, మల్టీ లాంగ్వేజ్ సినిమాలే కాదు, మల్టీ లాంగ్వేజ్ రీ రిలీజులు కూడా జరుగుతున్నాయి, మనకు తెలియట్లేదు. తెలియట్లేదు, అది తెలియ అనుకుంటున్నాం. ఇది కండిషన్. ఉమ్, అలా ఏదో పద్ధతిలో ఏదో ఒక కమ్యూనిటీని ఒక సెలబ్రేటివ్ మూడ్లో తెప్పించి ఉమ్, థియేటర్లకు రప్పించడానికి నానా కష్టాలు పడుతున్నారు. అవును. అంటే దీనివల్ల ఇబ్బంది, ఆ టైంలో రిలీజ్ చేసిన సినిమాలకైనా ఇబ్బందా? కొత్తగా వచ్చిన సినిమాలకి దీనివల్ల ఎఫెక్ట్ ఏమీ పడుతుందా? ఇబ్బంది లేదు. కొంతమంది అభిప్రాయం. అవేవి లేకే కదా ఇవి వేసుకుంటోంది వాళ్ళు. ఓకే, అవి వస్తే ఇవి ఉండవు. ఉమ్, ఈ మధ్యలో నిజానికి ఒక డిమాండ్ ఉంది. ఉమ్, ఆ డిమాండ్ ఏంటంటే చాలా కాలం క్రితం సినీ గోయర్స్ అసోసియేషన్లు వీళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు ప్రభుత్వం ముందు. ఉమ్, ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు కూడా ఒక ప్రతిపాదన వెళ్ళింది. చిన్న థియేటర్లా?
కమ్యూనిటీ థియేటర్ అనేది ఒక కాన్సెప్ట్ మొదటి నుంచి ఉంది అది. ఓకే. అది కాదు. ఉమ్. దాంతో పాటు ఈ ఈ స్క్రీన్స్ లో 5వ ఆటకు అవకాశం కల్పించండి. ఆ, 5వ ఆటకు అవకాశం కల్పించండి. 5వ ఆటని చిన్న ప్రత్యేకంగా ఉంచండి. చిన్న ఆ, సినిమాలకి ఇవ్వండి. ఇవ్వండి. అలాగే పాత సినిమాలు, పాత క్లాసిక్స్ ఉంటాయి కదా, వాటిని కొత్త థియేటర్స్ లో ఉమ్. ఒక షోకి పరిమితం చేసి రెగ్యులర్ గా ఆడేలాగా చేయండి అని అడిగారు. అవును. దాసనారాయణరావు గారు వీళ్ళందరూ వెళ్ళి అడిగారు. అవును. ఆయన అంగీకరించాడు. తర్వాత అది ఎందుకనో ముందుకు నడవలేదు. ఉమ్. ఈ 5వ షో అనేటువంటి కార్యక్రమం ఒకటి. ఉమ్. ఈ మధ్య కాలంలో కూడా కేసీఆర్ సీఎం గా ఉండగా కూడా ఈ ఒక ప్రతిపాదన వెళ్ళింది. ఉమ్. అయితే ఈ అప్పుడు ఏం చర్చకు వచ్చిందంటే, నిజానికి 11 షో అనేది మొదట్లో లేదు. ఉమ్. మా రోజుల్లో రోజుకి 3 ఆటలే. ఓకే. మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. ఉమ్. సినిమా రిలీజ్ రోజున మాత్రమే మార్నింగ్ షో ఉండేది. ఉమ్. 9 o'clock షో, మిగిలిన 3 షోలు. ఉమ్. ఇది సిస్టమ్. ఆదివారం రోజు మార్నింగ్ షో ఉండేది. ఉమ్. ఆదివారం రోజు 4 ఆటలు, మిగిలిన రోజుల్లో 3 ఆటలు. ఉమ్. ఇది బోర్డులు ఉండేవి బయట. అయితే నూన్ షో ఇంట్రడ్యూస్ చేసిందే చిన్న సినిమాల కోసం. ఉమ్. ఇది 70 దశకం మధ్యలో మొదలైంది. 73 ఆ ప్రాంతాల్లో మొదలైంది ట్రెండ్. అవును. 73, 74 అంటే రామారావు గారు వీళ్ళు కమర్షియల్ సినిమాలకి పరిమితం అయిపోయిన దశ అది. ఉమ్. ఆ టైంలో చిన్న సినిమాలు ప్రత్యేక జానర్గా నడిచినాయి. ఉమ్. అప్పుడు ఈ నూన్ షోస్లోనే కొత్త రిలీజులు నూన్ షోస్లో రిలీజ్ అయ్యాయి. ఉమ్. అలా నూన్ షోస్లో రిలీజ్ అయ్యి సజ్జనోత్సవాలు జరుపుకున్న సినిమాలు ఉన్నాయి. అవును. ప్రేమ సాగరం అనే సినిమా, ఆ. డబ్బింగ్ సినిమా, అవును. తమిళ సినిమా. తమిళ సినిమా, ఆ. రాజేందర్, ఉమ్. టీజీ టి రాజేందర్, రాజేందర్. నళిని హీరోయిన్ ఆ సినిమాలో. అవును. ఆ సినిమా నూన్ షోస్ లో రిలీజ్ అయ్యి 175 days ఆడింది 8 సెంటర్లో, అబ్బా. ఆంధ్ర రాష్ట్రం, అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అవును. అలాగే మా భూమి సినిమా నూన్ షోస్ లో రిలీజ్ అయ్యి అది కూడా సద్దినోత్సవాలు జరుపుకుంది. ఉమ్. దాసరి నారాయణరావు గారు రమేష్ బాబు హీరోగా మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేస్తూ తీసినటువంటి నీడ, ఉమ్. నారాయణమూర్తి మొదటి సినిమా అది. అవును. ఆ సినిమా సద్దినోత్సవాలు జరుపుకుంది. నూన్ షోస్ లోనే రిలీజ్ అయింది. అది కూడా ఉహు. రెగ్యులర్ షోస్ లేదు అక్కడ, నూన్ షోస్. ఉమ్. ఇలా నూన్ షోస్ అలా నడిచినాయి. అలా నడుస్తున్న టైంలో నెమ్మదిగా పెద్ద సినిమా నూన్ షోని మింగేసి ఉమ్. 4 ఆటలు ఇదే సినిమా ఆడటం మొదలైంది. ఉమ్. ఇది 85, 86 నుంచి మొదలైంది ఈ ట్రెండ్. అంటే చిరంజీవి హవా పెరుగుతున్నటువంటి టైంలో ఆ. ఆడియన్స్ని, వచ్చిన ఆడియన్స్ని లాగేసుకోవాలి థియేటర్లోకి అని. ఉమ్. ఆ టైంలోనే కొంతమంది ఎగ్జిబిటర్లు 24 hours బుకింగ్ నడపాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఉమ్. అంటే థియేటర్కి ఏదో టైంలో వచ్చిన ప్రేక్షకుడికి బుకింగ్లో ఏదో ఒక షోకి ఉమ్. ఆ రోజు, ఆ మర్నాడు, ఆ తర్వాత రోజు ఎప్పుడు వీలైతే అప్పుడు ఉమ్. టికెట్లు అమ్మండి ఉమ్. అని చెప్పి ఎవరు, ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు, ఉమ్. ఆయన మొదలుపెట్టాడు అది. ఉమ్. 24 hours బుకింగ్లు తెరిచి ఉంచండి, ఉమ్. ఏ ప్రేక్షకుడు తిరిగి వెళ్ళకూడదు, ఉమ్. వాళ్ళకి వీలున్నప్పుడు, వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడుకి వాళ్ళ ఫ్యామిలీకి టికెట్లు తీసుకుంటారు, ఆ. ఇచ్చేయండి బాగుంది. అనే పద్ధతి తీసుకొచ్చాడు. ఉమ్. దీన్ని అందరూ పాటించారు. ఓకే. ఈ 24 hours ఈ లోపల ఆన్లైన్ ఫోన్ చేసి టికెట్లు బుక్ అవును. చేసుకోండి అని ఒక పద్ధతి. అది వచ్చింది. అవును. ఇలా రకరకాలుగా సినిమా ఇండస్ట్రీ రకరకాల మార్పులకి గురవుతూ ఈ కండిషన్కి వచ్చాం. అవును. ఈ పరిస్థితుల్లో ఒక షో కేటాయించండి చిన్న సినిమాగా అనే డిమాండ్ ఉంది. ఉమ్. కానీ ఇప్పటికీ ఎవడు పట్టించుకునే మూడ్లో లేరు. ఉమ్. ఇప్పుడు రీ రిలీజుల గురించి మాట్లాడుకుంటున్నాం. అవును. రీ రిలీజులు ఇలాంటి ప్రేక్షకులు, అది కూడా సెలబ్రేషన్ కోసమే. అవును. జనరల్ ఆడియన్ ఎవడు వెళ్ళడు. అవును. ఫ్యాన్స్. ఫ్యాన్స్ అవును. ఏదో ఒక ఈవెంట్ పేరు చెప్పి ఈవెంట్ చూస్తున్నారు అక్కడ, సినిమా కాదు. అంతే. సినిమా థియేటర్లు ఈవెంట్ సెంటర్లుగా మారినాయి. ఉమ్. అందుకని ఒక ఈవెంట్ కోసం చేస్తున్నారు ఈ రీ రిలీజ్. ఓకే. అంతకుమించి ఏమీ లేదు. థ్యాంక్ యూ.